ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अधारि पद्मेषु तदङ्घ्रिणा घृणा अथारिपद्मेषु तदङ्घ्रिणा अथारिपद्मेषु तदङ्घ्रिणा क्व तच्छाय लवोऽपि पल्लवे। क्व तच्छयच्छायलवोऽपि पल्लवे क्व तच्छयच्छायलवोऽपि पल्लवे तदास्य दास्येऽपि गतोऽधिकारिताम्। तदास्य दास्येऽपि गतोऽधिकारिताम् तदास्य दास्येऽपि गतोऽधिकारिताम् न शारदः पार्विकशर्वरीश्वरः। न शारदः शर्वरीश्वरः न शारदः पार्विकशर्वरीश्वरः आ, अधारि अधारिः आ, अधारि। अधारि पद्मेषु तद् तदङ्घ्रिणा घृणा क्व ఒకటే శబ్దం. आ, आ, తచ్చయచ్ఛాయత్ లవోపి లవः. आ, तच्छयच्छायलवः ఉమ్. अपि पल्लवे तद् अस्य आस्य आ, दास्ये. अस्य अस्य दा आस्य तत् अस्य दासी आस्य दास्ये तदास्य दास्ये ఒకే శబ్దం. ओ तदास्य दासी आम् तदास्य दास्ये. तदास्य दास्ये अपि गतः अधिकारितां न शारदः शारदः आ, पार्विकाशर्वरीश्वर आर्विकशर्वरीश्वरः. पार्विकशर्वरीश्वरः समासः బాగుంది. అధ పార్విక శర్వరీశ్వర ఇక్కడ మూడు 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 వాక్యాలు ఉన్నాయి. ఓకే? క్రియాపదాలు వచ్చేసరికి ఇప్పుడు క్రియాపదం ఒకటే అధారి ఉంది. అనేది అధారి అనేది క్రియాపదం. ఆ, అధారి ఏమో ధృతవాన్. ఉమ్, ఉమ్. ఆమ్ ధృతవాన్ కహ వా కహ కా ఇది వా నాస్తి ప్రకృతే. కుత్ర అధారి కుత్ర కా అధారి కుత్ర కా కేన అధారి. పల్లవే పద్మేషు. ఓ పద్మేషు పద్మేషు ఘృణా ఉమ్. తదంఘ్రిణా ఆధారి అధారి. తదంఘ్రిణ ఆధారి పద్మేషు ఘృణ అధారి. ఒక వాక్యం అయిపోయింది. ఉమ్, పల్లవే తచ్చయచ్ఛాయ లవోపి క్వ. ఉమ్. పల్లవే తచ్చయచ్ఛాలవోపి క్వ తచ్చయచ్ఛాయ లవోపి క్వ. క్వ అంటే ఇది ప్రశ్న కదా అంటే ఆ, రఘువంశంలో కూడా ఆ, ఆ, సూర్య క్వ క్వ వంశ ఆ, చాల్పో విషయామతి అని వస్తుంది ఇక్కడ. న గతః. ఉమ్. కహ కాం న గతః. కహ తద్ తదస్యాస్తే గతః ఆమ్ కామ్ ఓ ఆధార్ అధికార అధికారితాం అధికారితాం న గతః. కహ నగతః అధికారితాం గతః న గతః. ఆమ్
पार्व पार्वि पार्विकशर्वरीश्वरः शारदः शारदः पार्विकशर्वरीश्वरः अधिकारितान् न गतः। कस्मिन्? अधिकारितान्यगतः कस्मिन् तद् तदस् तदस्या तदास्य दास्येऽपि। तदास्य दास्येऽपि तदास्य दास्येऽपि शारदः पार्विकशर्वरीश्वरः तदास्य दास्येऽपि अधिकारितान् न गतः। अधिकारिता शारदः पार्विकशर्वरीश्वरः तदास्य दास्येऽपि హ్మ్. अधिकारितान् न गतः కాబట్టి మొత్తం వస్తే ఎలా ఉంది? आ, తదంఘ్రిణా పద్మేషు ఘృణా అధారి తచ్చయచ్ఛాయలవోపి పల్లవే క్వ శారదః పార్విక శర్వరీశ్వరः తదాస్య దాస్యేప్యధికారితాన్ న గతः। हम्म, आम, पद्मेषु తదంఘ్రిణ। घृणा तदङ्घ्रिणा घृणा अधारि హ్మ్. पल्लवे హ్మ్. तच्छयच्छ तच्छयच्छाय तच्छयच्छ తచ్చయచ్ఛయ తచ్చయచ్ఛాయలవోపి। तच्छयच्छायलवोऽपि హ్మ్. क्व शारदः पार्विकशर्वरीश्वरः आ, अधिक आ, తదాస్య దాస్యేపి। तदास्य दास्येऽपि अधिकारितान् न गतः హ్మ్. సో ఇప్పుడు ఈయన అందాన్ని వర్ణిస్తున్నారు. హ్మ్. సో ఇక్కడ అతిశయోక్తి అలంకారాన్ని వాడుతున్నారు. ఏమంటే ఎలా ఉంది ఆయన అందం అంటే, తదంఘ్రిణ. అంఘ్రి అంటే పాదములు అని అర్థం. పాదములు. ఉమ్, తదంఘ్రిణ నామ తస్య నలస్య అంఘ్రిణ పాదేన పద్మేషు ఘృణాకృత. ఆ పాదముల చేత పద్మముల యందు ఘృణ అధారి. ఘృణ అంటే ఏంటి? ఒక ఆ, తిరస్కార భావం, ఒక ఉమ్, రకమైనటువంటి ఆ, తక్కువతనం, అంటే రిజెక్షన్. అయ్యో నేనేంటి ఇట్లా ఉమ్, ఉన్నాను కైండ్ ఆఫ్ ఒక ఇది. అది ఆ ఆయన పాదాల చేత పద్మముల యందు అట్లాంటి ఘృణ అంటే మోయబడింది, అంటే పెట్టబడింది. అంటే ఏంటి? ఉమ్, పద్మాలు ఈయన ఈయన కాళ్ళని చూసి చిచ్చిచ్చి అని అనుకుంటున్నాయట. చి మనం ఎట్లా ఉన్నాము అని చెప్పని. అంటే ఆ పద్మాల కంటే ఆయన పాదాలు చాలా బాగున్నాయి అని చెప్పడం. ఉమ్, అలాగే తచ్ఛయ లవోపి పల్లవే పల్లవే తచ్ఛయ ఛాయ లవోపి క్వ. శయము అని అంటే ఆ, తస్య శయ తచ్చయ. శయ నామ పాణి. ఉమ్. తస్య ఛాయ నామ పాణే ఛాయ. పాణి అంటే ఏంటి? హస్తము. అదే హస్తం హస్తస్య ఈ ఛాయాయాః లవః లేశః అపి క్వ. అంటే పల్లవం లవహ అంటే ఎక్కడున్నది? పల్లవము అంటే ఏంటి? నవకిసలయము, అప్పుడే చిగురించినటువంటిది. ఆ అవును చిగుటాకులు ఎక్కడ? ఈ ఈ ఈయన ఈయన చేతుల యొక్క ఆ, నీడ ఎక్కడ? అంటే ఏంటి? రిఫ్లెక్షనే, ఈయన చేతుల యొక్క రిఫ్లెక్షనే ఆ నవ పల్లవుల కంటే అందంగా ఉన్నాయి. అంటే ఉమ్, క్వసూర్య ప్రభవో వంశాః క్వచాల్ప విషయామతి అన్నప్పుడు, సూర్యప్రభవ వంశః క్వ మే మతి క్వ, అంటే అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అనే ఉమ్, అర్థంలాగా ఇక్కడ కూడా ఆయన చేతుల యొక్క ఆ, నీడ నీడ యొక్క లేశము ఎక్కడ ఉన్నది, ఈ పల్లవులు ఎక్కడ ఉన్నాయి అంటే ఏంటి? లేశం అది అంటే ఎక్కడ? ఆ? లేశం అంటే లవహ అంటే లేశము లవము అని అంటే పార్ట్ ఆఫ్ ఇట్, కొంచెము, కొంచెము అని అర్థం. ఉహు, అంటే ఆ ఈవెన్ ఆ షాడో యొక్క కొంత భాగం కూడా ఇట్స్ నాట్ ఈవెన్ ఏబుల్ టు మ్యాచ్. అంటే పల్లవ ఇస్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ ఆ అప్పుడే చిగుర్చినటువంటి ఆకు యొక్క అందము ఈయన యొక్క చేతి యొక్క నీడ 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 యొక్క ఏదో ఒక భాగంతో కూడా పోల్చడానికి సరిగ్గా లేదుట. అంటే ఈ నీడ ఇంకా చాలా బాగుంది. నీడే ఇంత బాగుంటే చేతి అప్పుడప్పుడు ఎంత బాగుండాలి ఆ అర్థమైంది అనేది. అలాగే శారద పార్విక శర్వరీశ్వర. అంటే శారద అంటే శరది భవ, నమ శరత్కాలంలో ఉన్నటువంటి
పార్విక శర్వరీశ్వర. శర్వరీశ్వరుడు అంటే ఎవరు? పూర్ణచంద్రుడు, చంద్రుడు. ఉమ్, ఆయన పార్వికుడు. పార్వికము ఇప్పుడు అని అంటే పార్వికము అని అంటే పర్వణి, అంటే పర్వదినమునందు ఉన్నటువంటి వాడు పార్వికుడు అని అంటే పౌర్ణిమ. అంటే శరత్కాలమునందు ఉన్నటువంటి పూర్ణిమ చంద్రుడు తదాస్య దాస్యేపి అధికారితాం నగత. హాస్యము అంటే ముఖము. అవును. నలస్య ముఖస్య దాస్యేపి, అంటే ఆ ముఖానికి దాస్యము అంటే ఏంటి? మామూలుగా కైంకర్యము అని అంటారు. అంటే ఏంటి? అవును. దాన్ని సేవించడం. ఆ ఉమ్, ముఖాన్ని సేవించడానికి కూడా అధికారితాన్ నగత. హీ వాజ్ నాట్ ఎలిజిబుల్ టు ఈవెన్ సర్వ్. అంటే శరత్కాలంలో పూర్ణిమ చంద్రుడు అనేది మామూలుగా చాలా అందంగా ఉంటాడు అని. చంద్రుడి యొక్క అందం అవును. ఎప్పుడు తెలుస్తుంది అంటే శరత్కాలంలో పూర్ణిమలో తెలుస్తుంది, శరత్ పూర్ణిమలందు తెలుస్తుంది. అటువంటి చంద్రుడు కూడా ఈయన ముఖాన్ని ఆ, సేవించడానికి కూడా అధికారాన్ని పొందలేదు. అంటే ఏంటి? హీఈస్ టూ గుడ్ దెన్ శరత్కాల చంద్రుడు. ఆయన మొహం అంత అందంగా ఉంది అని చెప్పి ఇది చెప్పడం. సో ఇక్కడ ఉమ్, మామూలుగా చూస్తే ఆ, నీకు శబ్దాలంకారాలు కూడా వస్తాయి. అంఘ్రిణ ఘృణ, లవో పల్లవే, లవోపి పల్లవే, ఉమ్, దాస్య దాస్యేపి. అలాగే ఆ, ఈ మెయిన్ గా ఇక్కడ బాగా తెలుస్తుంది. లవోపి పల్లవే, అంఘ్రిణ ఘృణ అని ఏదైతే ఉన్నదో ఇది కొంచెం ఆ రిథమిక్ ఇది అంటే శబ్దాలంకారాలు అంటారు. ఉమ్. పద్మేషు తదంఘ్రినాశన. అవును, చదవడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఉమ్. తస్య అంఘ్రిః తదంఘ్రిః తేన తదంఘ్రిణ, తస్య శయః తచ్ఛయః, తచ్ఛయస్య ఛాయా తచ్ఛయచ్ఛాయా, తచ్ఛయచ్ఛాయాయాः లవः తచ్ఛయచ్ఛాయలవः. ఇక్కడ హ్రస్వం వస్తుంది. ఛాయా శబ్దం యద్యపి స్త్రీలింగం అయినప్పటికీ సమాసాంతర్గతత్వాత్ ఇక్కడ అది దానికి హ్రస్వం వస్తుంది అనమాట. ఉమ్, తస్య ఆస్యం తదాస్యం తదాస్యస్య దాస్యం తదాస్య దాస్యం. ఇక్కడ కూడా ఆస్య దాస్య అనేది కూడా నీకు అంటే ఆ రిథమిక్ ఇది. అవును. పర్వణి భవః ఆ, పార్వికః, శర్వర్యాः ఈశ్వరः శర్వరీశ్వరः, పార్వికశ్చాసౌ శర్వరీశ్వరశ్చ పార్విక శర్వరీశ్వరः. ఉమ్, ఉమ్. హ్మ్. ఒకసారి చదివేసి. అధారి పద్మేషు తదంఘ్రిణా ఘృణా क्वतच्छयच्छायलवोऽपि पल्लवे तदास्य दास्येऽपि गतोऽधिकारितां न शारदः పార్విక पर्विकशर्वरीश्वरः। శర్వరీశ్వర. హ్మ్. न शारदः पर्विकशर्वरीश्वरः। పార్విక ओ నశారద. पार्विकशर्वरीश्वरः। न शारदः पार्विकशर्वरीश्वरः।